హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు 3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. ఇప్పుడు పిఎఫ్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి చెక్ చేసి చెప్పండి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన పాస్బుక్ అలానే సర్వీస్ హిస్టరీ చూపించి ఏ విధంగా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఏదైనా పిఎఫ్ మెంబర్ది పిఎఫ్ పాస్బుక్ చెక్ చేస్తున్నప్పుడు వారి యొక్క సర్వీస్ హిస్టరీని మనము చూడాలి. సో వీరి యొక్క సర్వీస్ హిస్టరీ చెక్ చేసినట్లయితే ముందు మనము పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయ్యాము. ఫస్ట్ ఇక్కడ మనకు పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. 63,257 రూపీస్ పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది. అలానే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, అలానే మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఏ అకౌంట్లో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉంది అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు 3 అకౌంట్స్ కనిపిస్తున్నాయి. అంటే వీరు 3 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చిట్ట చివరి మెంబర్ ఐడి చూసారంటే దీంట్లో 0 అమౌంట్ అనేది ఉంది. ఎందుకు 0 ఉంది అంటే ఈ కంపెనీ అమౌంట్ని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుత కంపెనీలో 10,000 అయితే ఉండినాయి. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి ఏ విధంగా అడుగుతున్నారు అంటే ఫస్ట్ మీరు చూడండి, ఈ సెకండ్ ఐడిలో ఉన్న అమౌంట్ ఉంది కదా, దీన్ని మీరు ప్రస్తుతం వర్క్ చేసే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? ట్రాన్స్ఫర్ అవ్వడానికి సుమారుగా 1 మంత్ 45 డేస్ లేదంటే 20 డేస్ టైం అనేది తీసుకుంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యాక మనం పిఎఫ్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 63,000 పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొక 35,000 వరకు పెన్షన్ అమౌంట్ ఉన్నాయి 3 కంపెనీస్లో కలిపి. అప్పుడు మీరు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారు కాబట్టి సో పెన్షన్ సర్వీస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మీకు పిఎఫ్ అలానే పెన్షన్ టోటల్ విత్డ్రా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు వీరు మరొక సందేహం ఏమడుతున్నారు అంటే నా యొక్క పిఎఫ్ అమౌంట్ 60,000 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ట్యాక్స్ కట్టకుండా విత్డ్రా చేసుకోవాలంటే ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ట్యాక్స్ కట్టకుండా చేయాలంటే మీరు ఫామ్ 15G అనేది ఫిల్ చేయాలి. అది ఫిల్ చేయకుంటే ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. లేదా మీకు పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క కాంటాక్ట్ నెంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు పిఎఫ్ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు పిఎఫ్ అమౌంట్ ఫస్ట్ సర్వీస్ హిస్టరీ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే విత్డ్రా చేసుకోవాలి. కొందరు ఏం చేస్తున్నారంటే తెలియని వాళ్ళ ద్వారా పిఎఫ్ విత్డ్రా చేసుకోవడము, తర్వాత ఏమవుతుందంటే ఒక కంపెనీ డబ్బులు మాత్రమే వస్తాయి. ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ పిఎఫ్ డబ్బులు కానీ పెన్షన్ కానీ ఆగిపోతాయి అన్నమాట. ఒకసారి క్లెయిమ్ సెటిల్ అయిందంటే రెండవసారి క్లెయిమ్ అప్లై చేయడానికి ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం మీరు పిఎఫ్ అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మీకు ఏమాత్రం సందేహం ఉన్నా పిఎఫ్ అప్లై చేయకపోవడం మంచిది. ఓకే, వన్స్ క్లెయిమ్ సెటిల్ అయిందంటే రెండవసారి అప్లై చేయడానికి కుదరదన్నమాట. మళ్ళీ మనం పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అప్లై చేయాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.